గ్రామాలకు ఇచ్చిరని మీరు సెంట్రల్ గవర్నమెంట్ కూడా 100% ఇచ్చిరన్న తర్వాత మేము ఎప్పుడు మాట్లాడినా మీరు 100% నీళ్ళు ఇచ్చినామని రిపోర్ట్ ఇచ్చిర్రు. ఇంకెందుకు మీకు మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చినామని చెప్పారు, ఇంకెందుకు మీకు ఫండ్స్ ఇవ్వాలని. మొన్న కూడా చింతన్ శివిర్ ఉదయపూర్లో నేను అడిగినప్పుడు ఆల్రెడీ మీ గవర్నమెంట్ 2019లోనే 100% ఇచ్చారు కదా, ఇంకెందుకు నిధులు ఇవ్వాలని వాళ్ళు ప్రతిసారి అబ్జెక్షన్ చెప్తా ఉన్నారు అధ్యక్ష. సెంట్రల్ నుంచి కూడా ఒక్క రూపాయి కూడా రానటువంటి పరిస్థితి. మేము వచ్చిన వెంటనే సర్వే చేస్తే 4 లక్షల ఇండ్లకు అసలు అంటే నీళ్లు రావడం లేదు. తర్వాత 3 lakhs హౌజెస్కి ఏమో ఫోర్స్గా వాటర్ రాలేదంటే వాటికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి అవన్నీ కూడా సరిచేసి 100% ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఎండల తీవ్రత భూగర్భ జలాలు అడిగంటుతున్నటువంటి క్రమంలో రోజు కూడా ఉదయం 5 గంటలకు 6 గంటలకే మా ఈఎన్సీ గారు మా సెక్రటరీ గారు మరి ఈలతోటి ఎస్సీలతోటి కూడా నీళ్ళ ప్రాబ్లం ఎట్లుందని రోజు మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. మేము కూడా దాదాపు ఒక నెల రోజుల క్రితమే మరి ఏ యొక్క ఓండెమ్ లేదా మిషన్ భగీరథ వాటర్ స్టోరేజ్ ఉండేటువంటి వాటి లెవెల్స్ ఎట్లున్నాయని కూడా మరి మేము సమీక్షించుకోవడం జరిగింది అధ్యక్ష. అక్కడక్కడ ఇంటరప్షన్స్ ఉన్నాయి. సేమ్ టైంలో కొన్ని గిరిజన ప్రాంతాలకు అటవీ ప్రాంతాలకు గతం నుంచి కూడా కనెక్షన్స్ ఇవ్వకపోవడంతో అది ప్రాబ్లం అయింది అధ్యక్ష. అయినా కూడా మేము ఆదిలాబాద్లో లాస్ట్ ఇయర్ 60 కోట్ల రూపాయలను మరి ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ వర్క్స్ అన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 100 crores పెట్టి బోర్లు, తర్వాత మోటార్లు, తర్వాత ఇతరత్ర స్కీమ్స్ అన్నీ కూడా యాక్టివేట్ చేయడం జరిగింది అధ్యక్ష. కొన్ని చోట్ల అక్కడక్కడ కొన్ని ఇంటరప్షన్స్ ఉన్నాయి. వెంటనే అవి రాగానే మేము మరి ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. మేమైతే కొత్తగా ట్యాంకర్లు ఈ 15 నెలల్లో ఒకటి కూడా రిజిస్ట్రేషన్ అయితే కాలేదు. అదేవిధంగా అంతకుముందు ఉన్నటువంటి ట్యాంకర్సే ఇప్పటి వరకు ఉన్నాయి. అదేవిధంగా హెచ్ఎండిఏలో కూడా హైదరాబాద్లో కూడా HMWSSB ద్వారా మంచినీరు అందిస్తున్నారు అధ్యక్ష. అది మున్సిపల్ శాఖ పరిధిలోకి వస్తుంది. వారు కూడా సక్రమంగానే అందిస్తున్నారు. కావాలని ఎవరైనా మరి ట్యాంకర్స్ను ఎక్కువ పెట్టడం అంటే జనాలకు అవసరం ఉన్న మేరకు నీళ్ళు అందిస్తూ ఉన్నాం. కాకపోతే ఈ సంవత్సరం మనం చూస్తూ ఉన్నాం ఎండల తీవ్రత ఉన్నది కాబట్టి వాటిని కూడా తెలుసుకొని మేము ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ తోటి దానికోసం ఒక స్పెషల్గా టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా కొన్ని అటవీ గ్రామాలలో లాస్ట్ ఇయర్ ఒక 60 గ్రామాలలో చేతి పంపులేసి వాళ్ళకు నీళ్ళు ఇస్తున్నాం అధ్యక్ష. ఇంకా అటవీలో అంటే వైల్డ్ లైఫ్ ఏరియాలో ఉన్నటువంటి గ్రామాలలో కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అయినా కూడా వాళ్లకు ఇబ్బంది రాకుండా చూస్తాం. ఇప్పుడు వారు చెప్పినటువంటి ఖమ్మం జిల్లాలో జరిగినటువంటిది కూడా మేము తెప్పించుకుంటాం. తప్పకుండా నీటి సంక్షోభం లేకుండా, సంక్షోభం అయితే ఇప్పటివరకు రాలేదు, అంతరాయాలు అక్కడక్కడ ఇంటరప్షన్స్ ఉన్నాయి. పైప్ లైన్ పలిగిపోవడమో, బోరు చెడిపోవడమో, లేదా అక్కడ ఏదన్నా ఇబ్బంది రావడమో ఇట్లాంటివి ఉన్నాయి. వాటిని వెంటనే మేము సరి చేసుకుంటున్నాం. కాబట్టి సార్ మా మానవ ప్రయత్నంలో లోపం లేదు సార్. మేము జాగ్రత్తగా బాధ్యతగా పనిచేయాలని మరి మేము కూడా ఖచ్చితంగా పనిచేస్తూ ఉన్నాం సార్. నీటి సరఫరాకు ఇబ్బంది రాకుండా కలెక్టర్లు కూడా ప్రతిరోజు మంచినీటి సమస్యపై మరి సమీక్షిస్తూ ఉన్నారు సార్. అదేవిధంగా ఎక్కడ కూడా నీళ్లు ఎంత ఉన్నాయి, ఒకవేళ అవి డెడ్ స్టోరేజ్లోకి పోతే ఏం చేయాలని కూడా ఆల్టర్నేట్ చేసుకొని పెట్టుకున్నాము. మీకు ఇప్పటివరకు వచ్చే ధర్నాలు కానీ ఇబ్బందులు కానీ జస్ట్ ఇంటరప్షన్స్, అక్కడ ఏదన్నా ఇబ్బందితోటో పైప్ లైన్ తెగిపోవడమో, మోటార్ ఖరాబ్ అవ్వడమో ఇట్లాంటివి తప్ప నీళ్లను మీరు ప్రవేశపెట్టిన పథకమైనా మేము కంటిన్యూ చేయడంలో వేరే ఏం లేదు. అందరు జనాలకు మంచి చేయాలనే మిషన్ భగీరథ పేరును కొనసాగిస్తున్నాం. ఆ పథకాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలనే కృషి చేస్తూ ఉన్నాం అధ్యక్ష. కాబట్టి మేమున్నప్పుడు 100% ఇచ్చినాం, మీరు వచ్చినాక ఇయ్యలేదు అనడం ఇది కరెక్ట్ కాదు. మేము ఇచ్చిన డబ్బులు కానీ కేటాయించినవి కానీ అన్నీ పబ్లిక్ మంచినీరు అందించాలన్నటువంటి లక్ష్యంతో ముందుకు పోతున్నాం. కాబట్టి దయచేసి సంక్షోభం అనేది అయితే ఇప్పటివరకు లేదు. సంక్షోభం రావద్దు అని ఆ ప్రకృతిని కోరుకుంటా ఉన్నాం సార్. ఎందుకంటే ఎండల యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటే నీళ్లు మొత్తం సింక్ అయిపోయి భూగర్భ జలాలు అడిగంటిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ రావద్దని కోరుకుంటా ఉన్నాం అధ్యక్ష. ఓకే, ఆనరబుల్ మెంబర్ గారు ఇంకేం లేదు కదా, అన్ని పూర్తి జవాబు వచ్చింది కదా, చెప్పండి సార్. రిక్వెస్ట్ మంత్రి గారికి, ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీ అంటే లోకల్ అథారిటీ కాన్స్టిట్యున్సీ ఎక్కువగా గిరిజనులు ఉండేటువంటి ప్రాంతం అధ్యక్ష. నేను కూడా ఎందుకంటే ఎక్కువ తిరుగుతున్నాను, ఎస్పెషల్లీ భద్రాచలంలో ఉన్నటువంటి చెర్ల, దుమ్ముగూడెం, వాజేడు, వెంకటాపురం, కారేపల్లి, జూలూరుపాడు, కామేపల్లి,
బయ్యారం, గార్ల ఈ ప్రాంతాలకి మా సీతక్ గారికి వారి యొక్క నియోజకవర్గంతో పాటు వాటి మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేయమని మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఓకే థ్యాంక్ యూ. అధ్యక్ష, తాతమ్మద్ గారు వారి నోటీసులో ఏమైనా ఉంటే ఇవ్వండి, తప్పకుండా మేము వాటిని కూడా క్లియర్ చేస్తాం. ఈ ఎండాకాలం నీటి ఎద్దడి విషయంలో మా జిల్లాలో మీ జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాకు ఇన్ఛార్జ్ మంత్రి, వారు సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు, నన్ను కూడా పిలిచారు, నేను కూడా అటెండ్ అయినాను. కాబట్టి కొన్ని జిల్లాల్లో సమీక్షా సమావేశాలు నడిచినాయి, అందుకే మీరు మొదటి ప్రశ్నలో ఉంది కాబట్టి చెప్తున్నాను నేను. తర్వాత ప్లీజ్ పొన్నం ప్రభాకర్ గారు. గౌరవ సభ్యులు అడిగినట్టు హైదరాబాద్ సంబంధించి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్లో వాటర్ ట్యాంకర్ సంబంధించి కొంత రిస్ట్రిక్టెడ్ ఎంట్రీ ఉండే అమ్మా. ఒకటి ఎవిడెన్స్ ఇవ్వండి అంటే ఊరికే వేగ్ కాకుండా ఒకటి ఇఫ్ యూ గివ్ ఎవిడెన్స్ ఐ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. గౌరవ సభ సభ్యురాలు చెప్తున్నటువంటి అంశం ఆధారాలతో ఇస్తే తప్పకుండా చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. నీటికి సంబంధించి మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళతో కంప్లీట్గా ఫస్ట్ నుంచి రివ్యూ చేసి ఇప్పుడు రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ట్యాంకర్స్కు వాస్తవంగా సిటీలో ఎంట్రీ మార్నింగ్ 7-9 తర్వాత లేకుండే, ఇప్పుడు 24 hours అలో చేస్తున్నాం. వాటర్ యొక్క సప్లైని ఎక్కడ కూడా ఇబ్బంది కలగద్దని ఆ అంశాన్ని కూడా గౌరవ సభ్యులు తెలియజేస్తాను. ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే కొంత అవుట్స్కట్స్లో రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కొంత అవుట్స్కట్స్లో కొంత ఇబ్బంది ఉన్నది, గ్రౌండ్ వాటర్ పడిపోవడం వల్ల వాటిని కూడా ఎట్లా ఓవర్కమ్ కావాలని చేస్తున్నాం. ట్యాంకర్స్ వేస్తున్నాం. ఎనీ స్పెసిఫిక్ ఎలిగేషన్ ఆర్ ఎనీ ఇష్యూ రిటర్న్లో ఇస్తే తప్పకుండా దాని మీద మేము ఎంక్వైరీ చేసి చర్య తీసుకుంటాం, వాటర్ సప్లై కాని ఏరియాలు ఉంటాయి కూడా. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 4287. తాతమ్మద్ గారు చెప్పిన దుబ్బతండకు సార్ ఇప్పుడే క్లారిఫికేషన్ వచ్చింది. అంటే సిమెంట్ రోడ్ వేయడం మూలంగా ఒక 1 week అంతరాయం జరిగింది, బట్ ఇప్పుడు మాత్రం వాటర్ అందుతూ ఉన్నాయి సార్. అట్లనే 136 అటవీ ప్రాంతాల గ్రామాలకు కూడా సోలార్ పంప్ సెట్ ద్వారా వాళ్ళకు నీళ్ళు అందించడం జరుగుతుంది సార్. ఇంకా సోలార్ను కూడా మేము పెంచుతూ ఉన్నాం. ఫారెస్ట్ ఇబ్బందులతోటి లైన్స్ వేయనీయలేక ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి వైల్డ్ లైఫ్ ఏరియాలో ఇంకా సోలార్ పంప్ సెట్లను కూడా పెంచుతాం సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 4287. Amir Ali Khan sir. Put the question, sir. Honorable Minister. అధ్యక్ష, ఏ ప్రశ్నకు అవునండి. బి ప్రశ్న జనాభా మొత్తం 3,55,50,759 సార్. ఓసీ జనాభా 56,13,389 అధ్యక్ష. ఓసీ జనాభాలో ముస్లిం జనాభా 8,83,533 అధ్యక్ష. ఓసీ జనాభాలో ముస్లిం జనాభా శాతం 2.49 సార్. అదేవిధంగా బీసీ జనాభా 2,37,668 సార్. అదేవిధంగా బీసీ జనాభాలో ముస్లిం జనాభా 35,86,810 అధ్యక్ష. బీసీ జనాభాలో ముస్లిం శాతం 10.9 అధ్యక్ష. ఈ సి ప్రశ్న ఈ విషయం శాఖ పరిశీలనలో ఉంది అధ్యక్ష. Amir Ali Khan sir. चेयरमैन साहब, 10 साल पहले भी माइनॉरिटी सब प्लान का डिमांड हुआ था साहब. केसीआर साहब जब चीफ मिनिस्टर उनके पास मिनिस्ट्री थी तो उस वक्त काम काम हो रहा था, तो उसके बाद 5 साल हम कोई डिमांड नहीं करे साहब. नेक्स्ट 5 years में वेलफेयर बजट पूरा 0 हो गया सर. 4% रिजर्वेशन कांग्रेस गवर्नमेंट दी थी साहब, उससे काफ़ी डेवलपमेंट हुआ कम्युनिटी का. बट सब प्लान का मामला जहाँ तक है साहब 10% बैकवर्ड है, 2% ओसी है. अब सब प्लान अगर मिला तो बिकॉज सर आउट ऑफ द 3,003 crores विच वॉज earmarked लास्ट ईयर 50% हैव बीन स्पेंड सर. तो ये अगर सब प्लान आया तो हमारे को एक गारंटी होती सब, जिससे कि कम्युनिटी का इकोनॉमिक बेनिफिट भी हो सकता सर. इसीलिए सब प्लान का डिमांड है सर. Honorable Minister. थैंक यू सर. సార్, సభ్యులు అడిగినటువంటి ప్రశ్న అదే వారే ఒప్పుకోవడం జరిగింది సార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉంది అధ్యక్ష. లాస్ట్ గవర్నమెంట్లో 36% నిధులను అధికంగా కేటాయించడం జరిగింది అధ్యక్ష. మిగతాయి కూడా తొందరలోనే
అవన్నీ అంటే ఇప్పుడు మీరు నిన్న చూసిర్రు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వర్గాల యువ వికాసం కోసం కూడా 6,000 కోట్లను కేటాయించడం జరిగింది అధ్యక్ష. మరి మైనార్టీ సోదరుల ఇండ్ల నిర్మాణానికి కూడా అత్యధికంగా నిధులు కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష. పాత బస్తీకి మెట్రో కావాలనేటువంటి కళ గతంలో కళ నెరవేరలేదు, కానీ ఇప్పుడు మా సీఎం గారు నెరవేర్చబోతున్నారు అధ్యక్ష. తప్పకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ, అదేవిధంగా మైనార్టీ స్కూల్స్ కానీ, పర్మనెంట్ బిల్డింగ్స్ కానీ, వాళ్ళ యువత కోసం ఎంప్లాయ్మెంట్ కోసం మరి లోన్లు కానీ, వారి మహిళల కోసం కూడా ప్రత్యేకంగా కుట్టు మిషన్లు కానీ ఇవన్నీ కూడా కేటాయించి వారి యొక్క ఆర్థిక ఎదుగుదలకు ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కట్టుబడి ఉందని తెలియజేస్తూ, తప్పకుండా సీఎం గారి దృష్టిలో, మా ప్రభుత్వం దృష్టిలో కూడా మైనార్టీ సప్లాన్ పరిశీలనలో ఉంది అధ్యక్ష. తప్పకుండా రాబోయే కాలంలో కంప్లీట్ చేస్తాం. ओके, अभी क्वेश्चन पूछने का है ना? थैंक यू. क्वेश्चन नंबर 4361 महेश कुमार गौड़ गारू. Adyaksha, I put the question. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా మూసీ నది